కడప జిల్లా దేవగుడిలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసాన్ని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాసా తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి రాజకీయ అవకాశాలు వైఎస్ఆర్ వల్లే వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం క్షమించరాని చర్య అని, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ సొంతూరు దేవగుడిలో ధ్వంసం చేయడము ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గమా? అసలు ముందుగా దేవగుడి ఫ్యామిలీ ఏ రకంగా రాజకీయాలు వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష మీకు, మీ కుటుంబానికి. ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఈరోజు చలామణి అవుతున్నారంటే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మర్చిపోవద్దండి. పుట్టగొత్తలు ఉండవు. మీకు రాజకీయంగా భిక్ష పెట్టి అన్ని విధాలుగా మీకు తోడు బాటు అందించిన అతని విగ్రహాన్ని, ఆయన విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేస్తారా?